శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు 67వ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంబసి. భగవానుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. విషయములందు ప్రవర్తించుతున్న ఇంద్రియములలో ఏ దానిని మనస్సు అనుసరించి పోవునో అయ్యది మనుషుని యొక్క వివేకమును జలమందు వాడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొని పోవునట్లు హరించి వేయుచున్నది. యతః మన అనువిధీయతే తత్, ఏ మనస్సు అనుసరించి పోవుచున్నదో ఆ మనస్సు అనియో అర్థం చెప్పవచ్చును. అనగా సాధకుడు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండవలెను. అట్లు కాక ఇంద్రియములు నిశ్చల విడిగా విషయారణ్యములందు సంచరించుచుండినచో దాని వలన కలుగు ముప్పు ఎట్లా ఉంటుంది అంటే ప్రమాదము ఇచ్చట వర్ణింపబడినది. విషయములందు సంచరించు ఇంద్రియములలో ఏ ఇంద్రియమును మనస్సును అనుసరించి వర్తించునో లేక ప్రేరణ చేయును ఆ ఇంద్రియము వానిని సంసార కోపమున పడద్రోయును అని తెలియబడుతున్నది. వాని కొంప కూల్చును. ఈ సందర్భమును పోషించుటకిచ్చట ఒక చక్కని ఉపమానము తెలియచేస్తున్నారు. ఏ ప్రకారముగా సముద్రమున ప్రతికూల వాయువు లేక తుపాను గాలి వాడను అపమార్గమునకు ఈడ్చుకొని పోవునో సముద్రమునందు కోలద్రోయునో ఆ ప్రకారమే మనస్సు వెన్నంటూ ఇంద్రియము మనసుని దైవ మార్గము నుండి తప్పించి సంసార మార్గమును కోలద్రోయుతున్నది. ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థమును తెచ్చిపెట్టుచుండా ఇక సర్వేంద్రియములను మనస్సు అనుసరించి పోవుచో సంగటిల్లు వినాశమెంతయో వేరుగా చెప్పవలెన. కావున మనస్సును చక్కగా వివేకవంతముగా చేసి దానిని ఇంద్రియముల వెంట బడనీయక చూడవలేను. మరియు ఇంద్రియములను మనస్సు అదుపులో నుంచి విషయముల యందు ప్రవర్తించకుండా నిరోధించుచు వానిని తన స్వాధీనమందుంచుకొనవలెను. అట్లు కాక వానితో పాటు మనస్సు కూడా విషయములపైకి పోయినచో ఆ ఇంద్రియములు మనసుని ప్రజ్ఞను వివేకమును బూడిద పాలు చేయును. ఇట ఈ విధంగా చెప్పబడినది. కాబట్టి సాధకుడు తాను సంపాదించిన ఒకంత వివేకము ఆత్మజ్ఞానము సురక్షితముగా నుండవలెను అనిన ఇంద్రియ ద్వారములను మూసివేసి అనగా ఇంద్రియములను స్వాధీనమునందు ఉంచుకొని విషయ వాయువు అందుండి తొలగకుండా విషయవాయువు
అందుండి తొలగకుండా చూడవలెను. ఈ రహస్యమే ఈ శ్లోకమునందు వెల్లడింపబడినది. మనస్సు ధారణాశక్తిని కోల్పోకుండా గురువు ఇచ్చినటువంటి సూచన వైపు నీ మనస్సు ఉంచకుండా వెళ్ళినటువంటిది ఎట్లా ఉంటుంది అనడానికి ఉదాహరణ, సముద్రం దాటేయడానికి నావ ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి సముద్రం అలలు విపరీతంగా వచ్చి అందులో విపరీతమైనటువంటి సుడిగాలులు వచ్చినప్పుడు చారవలసినటువంటి గమ్యం చారకుండా పక్కదారి ఎట్లా పడుతుందో, మితిమించినప్పుడు పడవకి బోల్తా కొట్టేటువంటి ప్రమాదం ఎట్లు కలదో ఆ విధంగా మనస్సు కూడా లక్ష్యము వైపు నిలవకుండా పరమార్థ చింతన వైపు కాకుండా ప్రకృతి చింతనలేకి వచ్చినటువంటి మనసు, దేహేంద్రియ చింతన చేస్తున్నటువంటి మనసు ఆ పడవలాగా నీ యొక్క దేహాన్ని, ఈ ఆవరణని పతనము చేయగలదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఇక ఈ రహస్యమే ఈ శ్లోకమునందు వెల్లడింపబడినది. అనేక మంది సాధకులు ఎంతయో ప్రయత్నము చే ఒకంత ఆత్మజ్ఞానము ప్రజ్ఞా వివేకము సంపాదించియు అజాగ్రత్తచే ఇంద్రియములను విషయములపైకి వదులుటచే లేక వైరాగ్యము సన్నగిల్లుటచే తమ ఆ ప్రజ్ఞానంతయు వమ్ము చేసుకొనుచుండుట వలన అట్టి వారికి ఈ హెచ్చరిక ఉపయోగపడుతుంది బాగా. గురుదేవులు ఎంతటి చక్కటి ఉపమానాలు అందించారు మనకు. ఈ ప్రకారములకు బోధలను భగవాను డెచ్చడెచ్చట గావించుతున్నారు. కావున ఇట్టి బోధలను ఆలకించి సాధకులు తమ అనుష్ఠాన విషయమున కడు జాగరూకులై వర్తించవలయను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఇంద్రియములు మనస్సు విషయములందు సంచరించినచో కలుగు హాని ఏమి అన్నప్పుడు, అట్లు విషయములందు ప్రీతి కలిగి ఉన్న ఇంద్రియములు మనస్సు మనుజుని ప్రజ్ఞను కోల్పోయే విధంగా వివేకమును దైవభక్తిని నశింపజేస్తాయి అని మనకు తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.